హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే శుభవార్తని తెలపడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి కీ రిజిస్టర్ నెంబర్స్ అయితే అలాట్ కావడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను నా యొక్క కొత్త రేషన్ కార్డు స్టేటస్ని ఓపెన్ చేసి కీ రిజిస్టర్ నెంబర్ అలాట్ అయినటువంటి దానిని కూడా నేనైతే మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క కీ రిజిస్టర్ నెంబర్ అనేది అలాట్ అయితేనే మీకు సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి రేషన్ బియ్యం అయితే పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నెంబర్ అలాట్ కాని వారికి అయితే ఈ బియ్యం అయితే పొందేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడు మీకు ఫోన్లో ఏ విధంగా ఈ నెంబర్ని చూసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మీరు కూడా మీ రేషన్ కార్డులో ఆ నెంబర్ యాడ్ అయిందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయగానే కింద కామెంట్స్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ యొక్క రేషన్ కార్డ్ కీ రిజిస్టర్ నెంబర్ ఎలా చూడాలి అనేటటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో మీరైతే ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ కీ రిజిస్టర్ నెంబర్ అయితే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, సెకండ్ వన్ రేషన్ కార్డ్ నెంబర్, థర్డ్ వన్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్. ఈ విధంగా మీరైతే 3 పద్ధతుల ద్వారా ఈ యొక్క నెంబర్ని అయితే చూసుకోవచ్చు. నేనైతే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా చూడాలి అనుకుంటున్నాను. దీనిపైన టచ్ చేయగానే మనకి ఇక్కడ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బాక్స్లో మీ యొక్క నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేనైతే నా రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే నాకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్ అయితే ఇక్కడ క్లియర్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రేషన్ కార్డ్. ఇందులో పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది, ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఉంది, కార్డు టైప్ ఎఫ్ఎస్సి నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు. దీంట్లో రెండవ రకం ఏఎఫ్సి అని ఉంటుంది, అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఉంది. ఎఫ్ఈ షాప్ నెంబర్, మా యొక్క రేషన్ షాప్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం క్లియర్గా ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి విషయమైనటువంటి కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను బ్లర్లో. ఇక్కడ ఈ నెంబర్ అనేది అలాట్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ ప్లేస్లో నెంబర్ ఇంకా అలాట్ కానట్టయితే మీకు ఇంకా అవ్వడానికి కూడా టైం ఉంది. సెప్టెంబర్ మంత్ కోటా బియ్యం అందేటటువంటి అవకాశం, అంటే ఈ మంత్ లాస్ట్ వరకు అప్డేట్ అయినటువంటి వారికి మాత్రమే సెప్టెంబర్ మంత్ బియ్యం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇంకా 10-12 రోజుల సమయం ఉంది ఈ మంత్ గడిచిపోవడానికి. సో ఈ మంత్లో ప్రతి ఒక్కరికి కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ మంత్లో అలాట్ కానట్టయితే వారికి సెప్టెంబర్ మంత్ బియ్యం అయితే మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే మీ రేషన్ కార్డ్ అయితే కంప్లీట్ అయినట్టే. బట్ బియ్యానికి మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి అంటే ఈ కీ రిజిస్టర్ నెంబర్ అయితే ఖచ్చితంగా అలాట్ అయి ఉండాలి. ఈ స్టేటస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు కీ రిజిస్టర్ నెంబర్ అలాట్ అయ్యిందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.